హలో ఎవ్రీబడి, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోనైతే మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే కొన్ని మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే అలాగే యూస్ఫుల్గా అనిపిస్తే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీ అందరి ఫేవరెట్ కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్, మనం చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండే సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్తో సహా క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నేరుగా లేదా సూటిగా. దీన్ని మనం ఇంగ్లీష్లో డైరెక్ట్లీ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ అనవసరమైన పనులు చేయడం మానేయ్. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో స్టాప్ డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 ప్రశ్నలు ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే దుప్పటి కప్పుకుంటూ ఉంటారు కదా, అయితే ఈ దుప్పటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు ఏం చేశావు లేదా ఇంతవరకు ఏం చేశావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో లేట్ చేయకుండా మన వీడియోనైతే మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలో ఉండబోయే ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఒక్కడివే ఏం మాట్లాడుకుంటున్నావు. పిల్లలు ఒక్కలే ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ టాకింగ్ టు యువర్ సెల్ఫ్? వాట్ ఆర్ యూ టాకింగ్ టు యువర్ సెల్ఫ్? టాకింగ్ టు యువర్ సెల్ఫ్ అంటే నీలో నువ్వు లేదా నీతో నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు అని. అదే నీ పక్కన ఎవ్వరూ లేకపోయినా కూడా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఇలా అడగాలనుకుంటే ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో వన్ బిసైడ్ యూ, హూ ఆర్ యూ టాకింగ్ టు? ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ నో వన్ బిసైడ్ యూ, హూ ఆర్ యూ టాకింగ్ టు? ఈ విధంగా అడుగుతాం. హూ ఆర్ యూ టాకింగ్ టు అంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని. అదే నువ్వు హోంవర్క్ చేయకుండా ఉండడానికే ఇలాంటి పనులన్నీ చేస్తున్నావని నాకు తెలుసు, కాబట్టి ఆపేసేయ్ ఇలా చెప్పాలనుకుంటే ఐ నో యు ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ టు అవాయిడ్ డూయింగ్ యువర్ హోంవర్క్, సో స్టాప్ ఇట్ నౌ. ఐ నో యు ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ టు అవాయిడ్ డూయింగ్ యువర్ హోంవర్క్, సో స్టాప్ ఇట్ నౌ. ఈ విధంగా చెప్తాం. టు అవాయిడ్ అంటే తప్పించుకోవడానికి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే కొత్త పెన్స్ ఎన్ని కొంటావు? ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని హౌ మెనీ న్యూ పెన్స్ విల్ యూ బై? హౌ మెనీ న్యూ పెన్స్ విల్ యూ బై? ఈ విధంగా అడుగుతాం. హౌ మెనీ విల్ యూ బై అంటే ఎన్ని కొంటావు అని. అదే నువ్వు పెన్స్, పెన్సిల్స్ అలాగే ఎరేజర్స్ నీ ఇష్టం వచ్చినట్లు వాడుతున్నావు ఇలా అడగాలనుకుంటే You are using pens, pencils and erasers however you like. You are using pens, pencils and erasers however you like. ఈ విధంగా చెప్తాం. However you like అంటే నీకు ఇష్టం వచ్చినట్లు లేదా నీ ఇష్టంగా అని. అదే you should use the new one only after the old one is completely finished. You should use the new one only after the old one is completely finished. అంటే పాతది మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే నువ్వు కొత్తది వాడాలి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే కింద పడకుండా నెమ్మదిగా తిను. ఇదైతే ప్రతి పిల్లలకి కూడా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఈట్ ద ఫుడ్ స్లోలీ సో దాట్ ఇట్ డజంట్ ఫాల్, ఆర్ యూ ఈట్ ద ఫుడ్ స్లోలీ సో దాట్ ఇట్ డజంట్ ఫాల్ డౌన్. ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు స్పూన్తో తిన్నప్పుడు చాలా ఫుడ్ని వేస్ట్ చేసేస్తున్నావు, కాబట్టి నీ చేత్తో తిను ఇలా చెప్పాలనుకుంటే since a lot of food gets wasted when you eat with a spoon, eat with your hand. Or since a lot of food gets wasted when you eat with a spoon, so you eat with your hand. ఈ విధంగా చెప్తాం. అంటే చాలా ఫుడ్ నువ్వు స్పూన్తో తిన్నప్పుడు వేస్ట్ అవుతుంది, కాబట్టి నీ చేత్తో తిను అని. అదే since Rohan takes time to get used to it, let Rohan eat slowly. Or since Rohan takes time to get used to it, so let Rohan eat slowly. అంటే రోహన్ తినడానికి లేదా రోహన్కి ఇది అలవాటు అవ్వడానికి టైం పడుతుంది, కాబట్టి నువ్వు అతన్నే తిననివ్వు అని. లెట్ హిమ్ ఈట్ ఆర్ లెట్ హర్ ఈట్ అంటే తిననివ్వు లేదా ఆమెను లేదా అతన్ని తిననివ్వు అని. ఫోర్త్ సెంటెన్స్ ఏంటంటే తనని కూడా కాసేపు ఆడుకొనివ్వు. పిల్లలకి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో let her or him play with you for a little while. Let her play with you for a little while. ఈ విధంగా చెప్తాం. ఆమెను లేదా అతన్ని కాసేపు ఆడుకొనివ్వు అని. అదే ఈ బొమ్మలు నేను నీ కోసం మాత్రమే కాదు మీ ఇద్దరి కోసం కొన్నాను ఇలా చెప్పాలనుకుంటే I bought these toys for both of you, not just for you alone. I bought these toys for both of you,
నాట్ జస్ట్ ఫర్ యూ అలోన్. ఈ విధంగా చెప్తాం. నాట్ జస్ట్ ఫర్ యూ అలోన్ అంటే కేవలం నీ ఒక్కడికి మాత్రమే కాదు అని. అదే నువ్వు నీ బొమ్మలతో ఎవరిని ఆడుకొనివ్వకపోతే నిన్ను కూడా లేదా నీతో కూడా ఎవ్వరూ ఆడరు. ఇలా చెప్పాలనుకుంటే, ఇఫ్ యూ డోంట్ లెట్ ఎనీవన్ ప్లే విత్ యువర్ టాయ్స్, నో వన్ విల్ ప్లే విత్ యూ ఈదర్. ఇఫ్ యూ డోంట్ లెట్ ఎనీవన్ ప్లే విత్ యువర్ టాయ్స్, నో వన్ విల్ ప్లే విత్ యూ ఈదర్. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఎవరి గురించి తప్పుగా మాట్లాడకు. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటివి చెప్తూ ఉండాలి. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ రాంగ్లీ అబౌట్ ఎనీ వన్. డోంట్ స్పీక్ రాంగ్లీ అబౌట్ ఎనీ వన్. ఈ విధంగా చెప్తాం. అదే నీకు నీ ఫ్రెండ్తో ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళి డైరెక్ట్గా నీ ఫ్రెండ్తోనే మాట్లాడు. ఇలా చెప్పాలనుకుంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ యువర్ ఫ్రెండ్, గో డైరెక్ట్లీ అండ్ టాక్ టు యువర్ ఫ్రెండ్. If you have any problem with your friend, go directly and talk to your friend. ఈ విధంగా చెప్తాం. Another example is, even if you fight with someone, you should not speak wrongly about them to others. Even if you fight with someone, you should not speak wrongly about them to others. అంటే నువ్వు ఎవరితో అయినా గొడవ పడినా సరే నువ్వు వాళ్ళ గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడకూడదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే ఏమి తినకపోతే కళ్ళు తిరుగుతాయి. పిల్లలు తిననప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ ఈట్ యూ విల్ ఫీల్ డిజీ, ఆర్ ఇఫ్ యూ డోంట్ ఈట్ ఎనీథింగ్ యూ విల్ ఫీల్ డిజీ. ఈ విధంగా చెప్తాం. డిజీనెస్ అంటే కళ్ళు తిరుగుతూ ఉండటం అని, లేదా కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, నువ్వు రోజు లంచ్ బాక్స్ తింటున్నావా, లేదా పూర్తిగా తింటున్నావా, లేదా డస్ట్బిన్లో పడేస్తున్నావా. ఇలా అడగాలనుకుంటే, ఆర్ యూ ఫినిషింగ్ యువర్ లంచ్ బాక్స్ కంప్లీట్లీ ఆర్ థ్రోయింగ్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్. ఆర్ యూ ఫినిషింగ్ యువర్ లంచ్ బాక్స్ కంప్లీట్లీ ఆర్ థ్రోయింగ్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్. ఈ విధంగా అడుగుతాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, నీ ముఖం చూస్తుంటే నువ్వు రోజు లంచ్ బాక్స్ పూర్తిగా తినడం లేదని నాకు అనిపిస్తోంది. ఇలా అడగాలనుకుంటే, లుకింగ్ ఎట్ యువర్ ఫేస్ ఇట్ సీమ్స్ టు మీ దట్ యు ఆర్ నాట్ ఫినిషింగ్ యువర్ లంచ్ కంప్లీట్లీ ఎవ్రీ డే. Looking at your face, it seems to me that you are not finishing your lunch completely every day. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, బాటిల్లో నీళ్ళన్నీ నువ్వు తాగాల్సిందే. వాటర్ తాగినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ మస్ట్ డ్రింక్ ఆల్ ద వాటర్ ఇన్ ద బాటిల్. యూ మస్ట్ డ్రింక్ ఆల్ ద వాటర్ ఇన్ ద బాటిల్. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, if you don't drink water, you will face many problems. So drink the entire bottle. If you don't drink water, you will face many problems. So drink the entire bottle. అంటే నువ్వు గనక వాటర్ తాగకపోయినట్లయితే నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి బాటిల్ మొత్తం తాగేసేయి అని. Another example is, this is a very small bottle. What if you don't even drink the water in it? This is a very small bottle. What if you don't even drink the water in it? అంటే ఇది చాలా చిన్న బాటిల్, నువ్వు ఇందులో ఉన్న వాటర్ కూడా తాగకపోతే ఎలా అని. లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఎందుకు అల్లరి చేస్తున్నావు. ఇదైతే ప్రతి పేరెంట్ ఖచ్చితంగా రోజుకి ఒక్కసారైనా యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ మేకింగ్ మిస్చిఫ్ ఆర్ వై ఆర్ యూ బీయింగ్ నాటీ. వై ఆర్ యూ మేకింగ్ మిస్చిఫ్ ఆర్ వై ఆర్ యూ బీయింగ్ నాటీ. ఈ విధంగా చెప్తాం. మిస్చిఫ్ ఆర్ బీయింగ్ నాటీ అంటే గోల చేయడం లేదా అల్లరి చేయడం అని. ఇదే సెంటెన్స్ని వై ఆర్ యూ మేకింగ్ ఫస్ ఇలా కూడా అడగొచ్చు. మిస్చిఫ్ ఆర్ బీయింగ్ నాటీ ఆర్ ఫస్ అంటే డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్ అనే మీనింగ్ వస్తుంది. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ డెంట్ ఇమాజిన్ దట్ బోత్ ఆఫ్ యూ వుడ్ ఫైట్ సో మచ్. ఐ డెంట్ ఇమాజిన్ ఆర్ ఐ డిడెంట్ ఇమాజిన్ దట్ బోత్ ఆఫ్ యూ వుడ్ ఫైట్ సో మచ్ ఆర్ దిస్ మచ్ అంటే మీ ఇద్దరు కలిసి ఇంతలా కొట్టుకుంటారని లేదా ఇంతలా ఫైట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అని. Another example is, I can't take care of both of them at the same time. I can't take care of both of them at the same time. అంటే ఒకేసారి నేను వాళ్ళిద్దరిని చూసుకోలేను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.